హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వీక్లీ క్రిస్టియన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇవాళ ఏంటి అంటే పప్పు, సండే కదా, పప్పు వేసుకుంటున్నాను. సాంబార్ అనమాట, ఇవన్నీ వేసేసుకుంటున్నా. ఇంకా వచ్చేసి ఫ్రైలోకి ఫిష్ చేస్తున్నాను అనమాట. ఫిష్ ఫ్రై చేద్దామని డిసైడ్ అయిపోయినాను. అందుకని ఇవాళ పప్పు చేస్తున్నా. ఫ్రిడ్జ్లో పెట్టేసిన అన్నీ మిక్సీ పట్టుకొని అన్నీ కలుపుకొని పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడే ఇది చేద్దాం. పప్పు అయిపోతుంది. పప్పు విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇంకా ఉప్పు పెట్టేసుకోవడమే. చూసారు కదా, ఇట్లా వేసేసుకుంటాను. మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కదా, నేనైతే ఇట్లా చేస్తాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత లెంతీ వీడియో చేస్తున్నాను, ఏమనుకోకండి. సో సబ్స్క్రైబర్స్ కావాలంటే కొంచెం షార్ట్ వీడియోస్ కూడా తీయాలి కదా. ఇంకొకటి ఏమంటారు, హిప్పీ దాంట్లో కూడా ఫుల్ వైరల్ అయిపోతున్నాయి వీడియోస్. నాకు ఇన్స్టాలో ఇవి యూట్యూబ్లో అంత లేదు, కానీ హిప్పీ దాంట్లో అయితే సూపర్ వచ్చినాయి. హిప్పీ ఇంకా రిజిల్లో కూడా మస్తు వచ్చినాయి అనమాట. రిజిల్ అది కూడా పోయింది, ఏమంటారు తీసేసారు అనమాట. హ్యాప్ మొత్తం తీసేసారో ఏమో, మొత్తం బ్లాక్ అయిపోయింది అది. ఇదైతే నేను హిప్పీ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. హిప్పీలో అయితే సూపర్ వైరల్ అయిపోతుంది అనమాట. ఇంకా నేను 7 వీడియోస్కి 72 ఏమి వచ్చినాయి. 7 వీడియోసే చేసిన, ఎంత ఎక్కువ ఏం చేయలేదు. మళ్ళీ మధ్యలో ఆపేసిన అనమాట. ఆపేసి ఇది యూట్యూబ్కి పడ్డా అనమాట. సో దయా ఉన్న వాళ్ళు చేస్తారో లేకపోతే ఏం చేస్తాం. మన ఎప్పుడు ఒకలాగానే ఉండదు కదా, అప్పుడప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేయాలన్నమాట కదా. అప్పుడు ఇది పప్పు గుత్తి పెట్టచ్చు కదా అనొచ్చు. ఇది ఏమంటారు, మెత్తగానే ఉంది కదా, స్పూన్తో వేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఇట్లా చేస్తున్నా. చూసారు కదా, ఇదే అనమాట. ఓకే, కడాయిలో ఆయిల్ ఉంది. ఇడ్లీ వేసిన అని చెప్పిన కదా, ఇడ్లీలో మార్నింగ్ ఇడ్లీ వేసిన అనమాట. ఇడ్లీ వేసిన అయితే ఈ ఆయిల్ ఉంది కదా, పచ్చిమిరపకాయలు వేసిన ఆయిల్ ఇది దీంట్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా డబ్బలు వెళ్ళిపోతాయి. ఆయిల్ వేసి ఇంకా దీంట్లోనే పోపు అవన్నీ వేసేసుకున్నాము. ఎందుకంటే కొన్ని ఉన్నాయి కదా, ఇంకా సోరకాయ మునక్కాయలు అవన్నీ ఏం లేక దీంట్లోనే వేసేసుకుంటున్నాం అనమాట. అవి చేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాము. కదా, అందుకనే చింతపండు అని కడిగిస్తున్నాను. మొత్తం ఇట్లా అది అయిపోతుంది కదా, అందుకని దీంట్లోనే తయారు చేసుకున్నాను.
చూసారు కదా, చింతపండు అయితే పిసికేస్తున్నా అనమాట. పోపులకు వేసేసుకోవాలి కదా, పప్పులల్లో పిసికేసుకుంటున్నాను అనమాట. మొత్తం ఇట్లా వాటర్ రావాలి కదా, సో అంతా పిసికేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ చింతపండు తీసుకొచ్చింది, ఊరు నుంచి తీసుకొచ్చాను అనమాట. మా ఆయన ఎవరు ఇచ్చారంటే మా అత్తమ్మ, ముందటి వీడియోలో చూసారు కదా, అత్తమ్మ వాళ్ళ అమ్మ అనమాట. అంటే నాకు నానమ్మ అవుతుంది. ఆ నానమ్మ తెచ్చింది, ఆ నానమ్మ ఇచ్చిందనమాట. కొంచెం ఇచ్చింది. చాలా రోజులు వస్తాం మేము, కొంచెం వేసుకుంటాం కదా చింతపండు, అట్లా ఇచ్చిందనమాట. పోయి దీనా వెళ్ళింది కదా, అప్పుడు తీసుకొని వచ్చింది అనమాట. దీనా వెళ్ళినప్పుడు పంపించింది మా నానమ్మ పంపిస్తే తీసుకొని వచ్చాడు. ఇంకా పప్పు అయితే అయిపోయింది. ఇంకా ఫ్రెష్ ఫ్రై చేసేసి అయిపోతుంది. ఫ్రెష్ ఫ్రై చేసినాక ఇంకా మిగతా పనులు వేసేసుకోవాలి. మార్నింగే వాసనలన్నీ అయిపోయాయి. ఇంకా కొత్తిమీర అన్నంతా పోపులో వేసేసుకుంటే అయిపోతుంది. ఇదంతా వేసేసుకోవాలి కదా, మొత్తం కడిగేసుకున్నాను అనమాట. ఇవాళ మార్నింగ్ నుంచి టిఫిన్, లంచ్ ఇదంతా ఒక్కసారి అయిపోయింది. ఇదే అనమాట. చూడండి, ఇంకా చూసారు కదా, ఒక్క నిమిషం. ఇంకా బియ్యం అయితే కడిగేసుకుంటున్నా. బియ్యం 3 టైమ్స్ కడిగి, చేను బియ్యం కదా, 3 టైమ్స్ కడుక్కుంటున్నాను అనమాట. కడుక్కొని ఫ్రెష్ మొత్తం మినరల్ వాటర్తోని పెట్టేస్తాను అనమాట. వాటర్ ఇంకా బోర్ నీళ్ళు అయితే నేను ఎక్కువ కడగడానికనే వాడతాను నేను. ఇంకా మిగతాదంతా మినరల్ వాటరే తీసుకుంటాను అనమాట. ఇది చూసారు కదా, పప్పు అయితే అయిపోయింది. పప్పు అయిపోయినాక మొత్తం ఇదంతా వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇంకొకటి వచ్చేసి, చాలా థ్యాంక్ యూ సో మచ్. మొన్న బర్త్డే రోజు ఫుల్ మంది విషెస్ చేసారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంకా ఇన్స్టాలో, వాట్సాప్ అయితే ఎప్పటికీ మనతోనే ఉంటుంది కాబట్టి నేను అంత అవేం పట్టించుకోను. ఫేస్బుక్లో అయితే మంచిగా ఫుల్ మెసేజెస్ వచ్చినాయి అన్నమాట. దానికి రిప్లై ఇవ్వలేదు నేను, సారీ ఏమనుకోకండి. ఇప్పుడైతే నేను రిప్లై ఇచ్చేస్తున్నాను అనమాట. దీంట్లో లెంత్ వీడియోలోనే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇంకా ఇదంటే ఫిష్ ఫ్రై చేస్తుంటే తుమ్ములు వస్తుంటాయి, చూపిస్తున్నాను అనమాట. సో ఇదే అనమాట మన వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.